నిన్నేదైతే మా సహచర శాసన మండలి సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కన్ఫ్యూజన్ లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటల పట్ల వారి యొక్క కన్ఫ్యూజన్ పట్ల కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సమాధానం చెప్పడానికి ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. బహుశా నిన్న కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్ లో ఉన్నారని చెప్పి మాట్లాడారు. బహుశా తను కన్ఫ్యూజన్ లో వాళ్ళ నాయనని అనబోయి ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 18 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 మంత్స్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్ లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసము తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్ లో పండుకున్నది కల్వకుంట్ల కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు. దుబాయ్ శేఖర్ 18 నెలలకెళ్ళి ఫ్లైట్ మోడ్ లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఫ్లైట్ మోడ్ లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేల్కొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్ లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్ లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్ లో, మీ బావనేమో పాస్ మోడ్ లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్ లో ఉంది. ఇది మీ పరిస్థితి. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులు అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని కేబినెట్ లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా కన్ఫ్యూజన్ లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీది నువ్వు చూపించుకోనికి మీ అంతర్గత పోరుని ఏదైతే పెత్తనం చేయడానికి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. ముందు బీసీల కోసం రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు స్వాగతించినామంటే నువ్వు స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నామనంటే ఈ ద్వంద్వ వైఖరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే ఫ్లైట్ మోడ్ లో ఉన్న మీ దుబాయ్ శేఖర్ గారిని పబ్లిక్ మోడ్ లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నాము, మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి. ఒకవైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతావు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే మాకు 65 స్థానాలు గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. పార్లమెంట్ లో మాకు 8 మంది ఎంపీని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఇక్కడ 8 మంది ఎంపీని గెలిపించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్న బీసీల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా ఆరోపించే ముందు నిజంగా కవిత గారు వారి పార్టీ కంట్రోల్లో లేకపోతే గతంలో ఎంతో మంది నాయకులని వాళ్ళ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. అది మార్చేప్పుడు కాదు, కంట్రోల్ లేకపోతే ముందు పోయి వాళ్ళ పార్టీ అధ్యక్షునికో కార్యనిర్వాహక అధ్యక్షునికో చెప్పి ఆమె సస్పెండ్ చేయమన్నారు. వాళ్ళ పార్టీలో పెట్టుకొని వాళ్ళే దాన్ని అంగీకరించి ఇతరులు ఎవరన్నా సొంత చెల్లెపైన మాట్లాడితే కూడా దానిపైన స్పందించిన వ్యక్తి కేటీఆర్.
సొంత చెల్లెనే కాపాడుకోలేనోడు, సొంత చెల్లిపైన మాట్లాడితేనే స్పందించలేనోడు తెలంగాణ ప్రజలు ఏం కాపాడుకుంటాడు, తెలంగాణ ప్రజల సమస్యలపై ఏం మాట్లాడతాడు? కవిత గారు ఏదైనా విషయం పైన సానుకూలంగా మాట్లాడి స్వాగతించినప్పుడు తను స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాం. కానీ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో అంతర్గత కొట్టడం కోసం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తే అది మంచిది కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ కోసము ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్తామని కథలో చెప్పారు కదా, తీసుకెళ్తారా? మరి ఇప్పుడు బీసీల కోసం అంత తాపత్రయపడి తపనపడే నాయకులు ఉంటే జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే పిలవాల్సిన అవసరం ఏముందన్నా డైరెక్ట్ వెళ్ళి మేము కూడా పాల్గొంటామని వస్తామని చెప్పి దుబాయ్ శేఖర్ గారు ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళి లేచి బిడ్డను ఎంట పెట్టుకుని ఢిల్లీ పోవాలి. అది వ్యక్తుల కోసం కాదు కదా, తెలంగాణలో ఉన్న యావత్ బీసీ సామాజిక వర్గం కోసము చేస్తున్న ఒక ప్రయత్నం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి పైన బాధ్యత ఉంటుంది. పిలిచినా పిలవకపోయినా దాంట్లో పాల్గొని మేము కూడా మీకు సానుకూలంగా మీకోసం మేము కూడా మద్దతు ఇచ్చినామని చెప్పుకోకపోతే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో రాని వ్యక్తులు పాల్గొనే వ్యక్తులకి ఇక్కడ ప్రజలు బీసీ సామాజిక వర్గం ఉన్న ప్రజలు అందరూ తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తారు. చేస్తుంది లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే తేడాగానే ఈ రిజర్వేషన్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరికి ఎంత శాతం అవుతుందో ఎవరికి ఎంత శాతం కాదో చాలా క్లియర్ గా ఎవరే మోడల్ ఉన్నారో చాలా క్లియర్ గా నేను చెప్పిన. అండ్ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మొదట దాన్ని అసెంబ్లీలో మండలిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ కేవలం ఎందుకు తెస్తలేదని చెప్పి వాళ్ళే ఆరోపించారు. చెప్పిన దాని మేరకు ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో దాని ముందక్కడ కార్యక్రమం పెట్టి ఒత్తిడి తీసుకొని వచ్చి యావత్ భారతదేశానికి కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నారు. అంత క్లియర్ గా అది ఇంప్లిమెంట్ చెయ్యాలి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో మేముంటే దాన్ని ఇవ్వకూడదు. ఏదైతే పైకి ఒక చేతితోటి పెట్టినట్టే కవితతోటి పెట్టించి ఇంకో చేతితోటి వాళ్ళ పార్టీ నాయకులు కిందకి వెళ్ళి పల్లాన్ని పుంజుకొని బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఉద్దేశించే ద్వంద్వ వైఖరి అని చెప్పడం జరిగింది. ముందు బీజేపీ పార్టీ నాయకులు ఇప్పుడు మా పార్టీకి వెళ్ళి బీసీ సామాజిక వర్గం గురించి మాట్లాడేది ఉంటే మా దగ్గర ఉన్న బీసీ నాయకులు నేను వచ్చి చాలా స్పష్టంగా క్లారిటీ తోటి ప్రెస్ మీట్లు పెట్టారు. మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు మా రథసారథి మా పార్టీ యొక్క రథసారథి మా పార్టీ యొక్క అధ్యక్షుని బీసీ నాయకుని మేము చేసుకున్నాం. ఈ మాట్లాడే వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుని కానీ వాళ్ళ రెండు హౌస్లలో నాయకులు కానివ్వండి ఒక్కళ్ళైనా కూడా బీసీ నాయకుని వాళ్ళు చేసిర్రా? బీసీ నాయకత్వంలో వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఉన్న బీసీ నాయకుని తొలగించి ఎవరిని అధ్యక్షుని చేసిర్రో చూసినాము. ఇవాళ మాటలు మాట్లాడుతుంది ఎవరో కూడా చూసినాము. అసెంబ్లీలో వాళ్ళ నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చూసిండ్రు. మండలిలో వాళ్ళ నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీరు చూసిండ్రు.